నా పేరు యుగేంద్రనాథ్. ఏం లేదంటే మా ఉడవలంలో భూమి తగాదా నుంచి మా ఫీల్డ్కి మా పోతుంటే వేరే వాళ్ళ వ్యక్తులు కలకుర్తి వాళ్ళు వచ్చి మాదే అని చెప్పి దౌర్జన్యంగా దున్నుకునేది. మేము దున్నినా కూడా ఇంకా దున్నుకొని నాట్లేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు పొద్దున గొడవ అయింది. మా తమ్మునికి చేనులకు పోతుంటే పొద్దున్న 6 గంటలకి మా తమ్ముడు చేనులో పోయింటే గొడవ జరిగింది. మళ్ళీ మా రైతులు ఫోన్ చేసినట్టుగా మేము వచ్చి 9 గంటల టైంలో వచ్చినట్టుగా వీళ్ళు కలకుర్తి వాళ్ళు 8 మంది మొత్తం 8 మంది పోయి కత్తెలతోన రాడ్లతోన వేటకొడలతోన తీసుకొని మా మీద దాడి దిగినారు. పారిచ్చి చేస్తున్నారు. ఇది అంతకీ మూలం కారణం కలకుర్తి సుదర్శన్ అని వ్యక్తి ఆయన. అందుకు మేము కూడా ఆయన ఇంతకుముందు కోర్టులో ఉంది, ఆల్రెడీ కేసు 2023లో ఉంది. ఆయన ఏమంటాడంటే మీరు ఈ ఆటకైనా పోండి, మేము వచ్చి మాకు మీద బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు మాకు చేస్తున్నారు ఆయన. అదే విషయం. కలకుర్తి సుదర్శన్ అని వాళ్ళ తమ్ముడు కొట్టింది వాళ్ళే 8 మంది వాళ్ళే అన్నదమ్ములు అంటున్నారు. మొత్తం అంతా తాగి అంత బండ్లను ఒక 10 బండ్లు వేసుకొని చేస్తున్నారు. కేసు ఇప్పుడు పోయి పెడుతున్నాం. ఎస్పీ గారికి ఇవ్వాలనుకున్నాం. వెనక 17 ఎకరాల 77 సెంట్లు అది మా తాత చేస్తున్నది. వీళ్ళు మా నాయన ఉంటుకొని ఎట్ల చిత్తెట్లు అమ్ముకొని డబ్బులు చేసుకొని ఆయన ఊర్లో లేకున్నట్లు చేస్తున్నారు. సర్వే నెంబర్ 158 17 ఎకరాల 77 సెంట్లు. అది మా తాత సంపాదించిన ఆస్తి కాబట్టి పూర్వ ఆస్తి నుంచి మేము కాపాడుకోవాలని మేము చూసి వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి మీరు ఎందుకు కొన్నారని అడిగితే కూడా మీ పోయి మీ నాయన అడగకపోయి దౌర్జన్యంగా చేస్తున్నారు. మాతో నా వచ్చే పనే లేదు, మీరు అడిగే పనే లేదు. ఫస్ట్ మీరు చేనుల గిన్నె వచ్చినారంటే కాళ్ళు చేతులు తిప్పి మీకు మూలకేస్తామని చెప్తున్నారు. మా తమ్మునికి అట్లా ఆయన కొట్టేయలేదు, ఆయన పారిపోయినాడు. ఇంకా మేము వచ్చినప్పటికీ మాకి అటాక్ చేస్తున్నాం. సేన్లనే కూడా వాళ్ళు 8 మంది వచ్చినారు. దానికంతా మేము కాదు కలకర్తి సుదర్శన్ ఆయన వ్యక్తిని. ఇంతకుముందు మేము పోలీసు ఆల్రెడీ ఓఎస్ కేసులో ఉంది 2023లో ఉన్నా కూడా ఆయన అడిగినా కూడా మీ కోర్టులో ఉందంటే మీ కోర్టులో మీరు చూసుకోండి, మాకు చేసేసినారు, మేము ఫీల్డ్లోకి పోతున్నాము, మీరు అడ్డం వచ్చినారంటే చూడండి బాగుండలేదు, మీ ప్రాణాలకి హానికం అని చెప్తున్నారు.